ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. దేవుని వాక్య భాగంలోనికి వెళదాము. మనము ఎవ్రీడే చెప్పుకుంటూ ఉన్నాము. యూదా రాజులు ముగింపు అయిపోయిన దగ్గర నుంచి ఇజ్రాయేలు రాజుల్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఇజ్రాయేలు రాజుల్లో 13వ రాజుని ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాము. యోహు సంతానమైనటువంటి 3వ సంతానాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాము. అతని పేరు యెరోబాము. ఇదేంటి, యెరోబాము గురించి చెప్పావు కదా అక్క, పాస్టర్ అక్క, మరి యెరోబాముది అయిపోయింది కదా, మరి వాక్యము ఆల్రెడీ ఇశ్రాయేలు రాజుల మొదటి రాజు యెరోబాము కదా అని మీరు అనవచ్చు. నేను మీకు ఆ యెరోబాము గురించి చెప్పేటప్పుడు మొట్టమొదట పాపమునకు మూలకారకుడును, దేవుని యొక్క దృష్టిలో మొదట దేవుని కృపను సంపాదించుకొని 10 గోత్రములకు మొదటిగా రాజైన వ్యక్తి యెరోబాము. ఇతను మొదటి యెరోబాము అని పిలువబడ్డాడని, ఆ యెరోబాము గురించి చెప్పేటప్పుడే మరొక యెరోబాము కూడా ఇశ్రాయేలు ప్రజల్లో వస్తాడు, ఆయన్ని 2వ యెరోబాము అని పిలుస్తారని చెప్పాను. ఇప్పుడు ఆ సెకండ్ యెరోబాము గురించి మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. మొదట ఇశ్రాయేలు రాజులను పరిపాలించిన ఆ యెరోబాము వేరు. ఇప్పుడు మనము ధ్యానిస్తున్న ఈ రెండవ యెరోబాము అనగా ఇతను యేహూ కుమారుడండి. ఈ యెరోబాము వేరు. అయితే ఇతని గురించి మనము ధ్యానించబోతున్నాం. నిన్నటి దినాన మనము చెప్పుకున్నాం కదా, యెహోయాషు చాలా చక్కగా దేవుని సేవకుల్ని ప్రేమించాడు, సేవకుల కొరకు కన్నీరు కార్చాడు. మరి సేవకుడైన ఎలీషాకి మరణకరమైన వ్యాధి వస్తే తట్టుకోలేకపోయాడు, దేవుడి దగ్గర కన్నీరు కార్చాడు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా తన జీవితంలో ఒక పాపమునకు మూలకారకుడైనటువంటి యెరోబాము పేరు తన కుమారుడికి పెట్టేసుకున్నాడు. అంటే దీన్ని బట్టి దేవుని మీద తనకి అంత పెద్దగా ప్రేమ లేనట్లుగా కొంత మనము అర్థం చేసుకోవచ్చు. మనము ఎప్పుడు కూడా ఒక మంచి పేరు పెట్టుకుంటాం, ఒక ప్రయోజకకరమైనటువంటి పేరు, లేకపోతే ఆశీర్వాదకరముగా ఉండే పేరు, దేవుని మహిమపరిచే పేర్లు ఇలా పెట్టుకుంటాం. కానీ తెలిసి ఎరిగి నిన్నటి దినాన్ని కూడా చెప్పాను, అతల్య అని, యెజబెల్ అని, ఆహాబు అని ఇట్లాంటి పేర్లు పెట్టుకోం. ఎందుకంటే వారు బహు దుర్మార్గముగా జీవించినటువంటి వారు. కాబట్టి మనము దేవునికి ఇష్టలుగా జీవించిన వారి పేర్లు మనము పెట్టుకోవటానికి ఎక్కువగా ఇష్టపడతాం. ఈ యొక్క యెహోయాషు తన కుమారుడికి యెరోబాము అని పేరు పెట్టాడు. ఇతను సెకండ్ యెరోబాముగా మనం పిలుస్తూ ఉంటాము, 2వ యెరోబాముగా. ఇతని గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాము. ఈ యెరోబాము అనగా మీకు తెలుసు, ఆల్రెడీ పేరు అర్థం కూడా చెప్పాను, ప్రజలు విస్తరింతురు అనేటువంటి అర్థం వస్తుంది. ఇతని గురించి రాజుల 2వ గ్రంథంలో 14వ అధ్యాయంలో మనకు కనిపిస్తుందండి. రాజుల 2వ గ్రంథము 16వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇజ్రాయేలు రాజుల సమాధి యందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యెరోబాము అతనికి మారుగా రాజాయను. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడు ఇతను యెరోబాముగా చూస్తూ ఉన్నాము. నేను మీకు చెప్పినట్లుగా ఇతన్ని 2వ యెరోబాము అని పిలువబడుతూ వచ్చారు. సో ఇతను యోహు సంతతి వారిలో ఇతను యోహు తర్వాత ఇతను 3వ వాడిగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఒకరి తర్వాత ఇది కేవలము యోహు దేవుడు పట్ల చేసిన దేవుని మాటకి, సేవకుని మాటకి విధేయత చూపించి చేసిన క్రియ వలన వచ్చినటువంటి ఫలం ఇది. దేవుడు ఆశీర్వదించి 4 తరాలను, నీ తర్వాత 4 తరాలను నేను దీవిస్తాను, రాజ్యమునిస్తానని దేవుడు చెప్పాడు. ఆ మాట ప్రకారం ఈ 3వ తరము పరిపాలించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా మన తరతరములకు ఆశీర్వాదకరముగా మనం ఉండాలి అని నేర్చుకుంటూ ఉన్నాం కదా. తరతరాలకి ఆశీర్వాదాన్ని మనం అందించాలి, కానీ శాపమును మనం అందించకూడదు. ఇతను షోమ్రోనులో ఇజ్రాయేలీలను 41 సంవత్సరాలు వెళ్ళాడంట. ఎన్ని సంవత్సరాలు? 41 years. సో అంటే యూదా రాజుల్లో కొంతమంది ఏలారు, యూదా రాజుల్లో. కానీ ఇజ్రాయేల్ రాజుల్లోకి వచ్చేసరికి ఎక్కువ కాలము పరిపాలించిన రాజు ఎవరు అంటే ఇతనే, ఈ యొక్క సెకండ్ యెరోబాము. ఓకే, సెకండ్ యెరోబాము అని పలకాలి ఇతను నాట్ యెరోబాము, లేకపోతే యోహు కుమారుడైన యెరోబాము అని పలకండి. యెరోబాము అంటే మళ్ళీ ఆ యెరోబాము వచ్చేస్తాడు. ఈ యోహు కుమారుడైన అంటే కుమారుల కిందకే వస్తారు, మనవడు కదా అట్లా అనబాకండి.
అంత కుమారులు వంశం అనమాట, అది అలా వస్తుందన్నమాట. అయితే ఇతను 41 సంవత్సరాలు ప్రజలను ఏలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతని మీద దేవుని యొక్క అత్యున్నతమైన కృప చాలానే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. 41 ఇయర్స్ ఏలాడు అంటే కొంతమంది కొంచెం ఏలి దిగిపోవటాన్ని మనం చూస్తూ వచ్చాం. 1 ఇయర్ 3 ఇయర్స్ అట్లా దిగిపోవటాన్ని చూస్తూ వచ్చాము. అయితే ఇతను రాజ్యమునకు వచ్చినప్పుడంట ఇశ్రాయేలు బహు క్షీణ దశలో ఉన్నారంట ప్రజలందరూ కూడా. చూడండి 26, 27 వచనాలు చదువుదాం. ఏలయనగా అల్పులేమి గనులేమి ఇజ్రాయేలు వారికి సహాయులు ఎవరునూ లేకపోయిరి. యెహోవా ఇజ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనది అనుకొనెను. ఇజ్రాయేలును పేరు ఆకాశము క్రింద నుండి తుడిచివేయునని యెహోవా సెలవిచ్చి ఉండెను. కనుక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను. వారిని చాలా హీన దశలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు జనాంగము మనము చూస్తూ ఉన్నాము. మరి వారి యొక్క పరిస్థితులు ఎంతో దారుణముగా ఉన్నట్లుగా చూస్తున్నాం. రక్షకుడు మరి రక్షణ కలుగ చేస్తాను అని దేవుడు చెప్పినట్లుగా ఇతని ద్వారా కూడా ఇశ్రాయేలు ప్రజలకి కొంత రక్షణ కలిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నీ జీవితంలో రక్షణ అనుభవమును రుచి చూచిన నీవు మౌనముగా ఉండకూడదు. నీ వంతు ఎంతో కొంత ఆత్మలను మనం ఏం చేయాలంట, దేవుని సన్నిధికి నడిపించేవారిగా ఉండాలి. వారిని రక్షణలోనికి నడిపించేవారిగా ఉండాలి. వారి రక్షణకు మనము కారకులుగా ఉండాలి. కానీ వారి హీన దశకి లేకపోతే వారు ఆత్మీయతలో జారిపోవటానికి మనము కారకులుగా ఉండకూడదని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈ యొక్క సెకండ్ యెరోబాము మరి వారి రక్షణకి కలుగ చేయటానికి కొంత ఆధారముగా ఉన్నట్లుగా ఇతని ద్వారా దేవుడు అతన్ని వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. ఇతను సిరియనుల రాజధాని దమస్కును హిత్తీల పురములో ఉన్న హమాతును జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 25వ వచనము చదవండి. గత్సేపేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇజ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇజ్రాయేలు వారి సరిహద్దును మరలా పోగొట్టుకున్నదంతా ఆ సరిహద్దులను మరలా ఏం చేశాడంట, స్వాధీనపరుచుకున్నట్లుగా. అంటే మరలా ఇశ్రాయేలు ప్రజలకి ఒక గొప్ప స్థితిని కలుగ చేయటాన్ని చూస్తున్నాం. ఇశ్రాయేలీలు చాలా క్షీణ దశలోనికి వెళ్ళిపోయారు. అన్నీ పోగొట్టుకున్నారు చాలా వరకు. అలా పోగొట్టుకున్న ఇశ్రాయేలీలను మరలా ఇతను రక్షకుడుగా నిలబడి వారి పక్షముగా వారిని మరలా ఒక ఉన్నత స్థితికి గొప్ప స్థితికి తీసుకొచ్చినటువంటి రాజుగా చూస్తున్నాం. కారణం ఎవరి మాట విన్నాడంట అక్కడ? ఎవరి మాట? ప్రవక్త అయిన యోనా. మనము చదువుకునే ఆ యోనా ఈ యోనా గారు ఒకటే. అర్థమైందండి? యోనా గ్రంథంలో యోనా ప్రవక్త గారు ఈ యోనా గోరా ఒకటే. ఎందుకంటే అతని తండ్రి పేరు చాలా క్లియర్గా మనం ఇక్కడ చదివాము. ఎవరు? అమిత్తయికి పుట్టిన యోనా కదండి. అక్కడ యోనా గ్రంథంలో కూడా యోనా గారి తండ్రి పేరు అమిత్తయి. ఓకేనా? అంటే ఆ యోనా గారు ఈ యోనా గారు ఒకటే. అంటే యోనా దైవ సేవకుడైనటువంటి యోనా ప్రవక్త మాట చెప్పుట ద్వారా అతను లోబడి ఆ యుద్ధములో ఏమి పొందాడంట? జయము పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని మాటకి లోబడితే నీకు ఆశీర్వాదము, నీకు జయము కలుగుతున్నది. ఈరోజు దేవుని సేవకుల మాటకి, దేవుని బిడ్డలు చెప్తున్నటువంటి వాక్యానుసారమైన మాటకి మనము విధేయత చూపించినప్పుడు నీ జీవితంలో అపజయమునకు ఏముండదంట, చోటు ఉండదు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు మన జీవితంలో అపజయం మీద అపజయం మనం ఎదుర్కొంటున్నాము అంటే ఎక్కడో దేవుని దృష్టిలో మనము తప్పిపోయాము. ఆయనకి ఇష్టలుగా లేకుండా ఆయన మాటను ఎక్కడో మనం తిరస్కరించాము. ఎవరిలాగా? ఈ ప్రవక్తలాగే. ఇప్పుడు ప్రవక్త చెప్పాడు కదా ఈ రాజుకి దేవుడు చెప్పినటువంటి ప్రకారము యోనా గారు ఈ యొక్క సెకండ్ యెరోబాముకి చెప్పారు కదా. అదే ప్రవక్త యోనా గ్రంథంలో దేవుని మాట వినకుండా ఏమైపోయాడు?
పారిపోతాడు కదా. నినివేకి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధపడ్డాడో మనకి తెలుసు. ఆయన కాదు బాధపడింది, నిజంగా చెప్పాలంటే ఆయన వలన ఓడలో ఉన్న వారందరూ ఏమైపోయారు, చాలా బాధపడటాన్ని చూస్తున్నాం. ఆ తర్వాత అతను బాధపడ్డాడు, అయినా కూడా దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత మరి మనకి తెలుసు జరిగిన సంగతి అంతా కూడా కదా. అయితే ఆ దైవజనుని మాట విని ఇశ్రాయేలు ప్రజలు పోగొట్టుకున్నటువంటి పూర్వపు స్థితి అంతటిని కూడా మరలా ఏం చేశాడంట, నువ్వు దేవుని మాట వింటే నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి దేవుడిస్తాడు. హల్లెలూయా. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో నీ జీవితంలో అదంతా కూడా ఆయన కృప ద్వారా నువ్వు పొందుకుంటావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదండి, ఇతని కాలంలో మరొక ప్రవక్త కూడా ఉన్నాడు. ఆయన పేరు ఆమోసు. ఎవరంట? ఆమోసు. ఇతని కాలంలో ప్రవక్తలు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఆమోసు ఇతని కాలంలో మనము చూసుకున్నట్లయితే ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము చదవండి. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవాలోని పశుల కాపర్లలో ఆమోసునకు కనబడిన దర్శనం. ఇదేంటక్క, రాజుల గ్రంథం అక్కడెక్కడో చదివాము, ఆమోసు గ్రంథం ఏమో ఇక్కడెక్కడో చదివాము అని అనుకోవచ్చు. గ్రంథాలు అక్కడ రాయబడ్డ క్రమం అనేది అది, అంటే వరుస క్రమములో రాయబడాల పుస్తకాలు. మీకు అర్థమవుతుందా అండి? అక్కడెక్కడో రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం ఉన్నప్పటికీ పుస్తకాలు పుస్తకములు దొరికినట్లుగా అవి కూర్చబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ ఆమోసు ప్రవక్త చాలా క్లియర్గా రాశారు కదా. ఏ కాలము, యోధారాజు కాలము చెప్పాడు. ఏ కుమారుడు, యెహోయాషు కుమారుడైన యెరోబామని చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆ కాలములో ప్రవక్త అయిన ఆమోసు ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి దుర్మార్గపు క్రియలను హెచ్చరిస్తూ మీ మీదకి రాబోతున్నటువంటి తీర్పును జాగ్రత్త అని పలు విధాలుగా ఆ తీర్పుని వారికి ప్రకటిస్తూ ఉండటాన్ని మనం చూస్తాము. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని, అంటే వారి మీదకి రాబోతున్నటువంటి వారు చేసిన పాపమును, శిక్షను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, జ్ఞాపకము చేసుకుంటూ హెచ్చరిస్తున్నాడు. అయితే తీర్పు కూడా వస్తుంది అన్నాడు. 2 సార్లు 3 సార్లు చేసిన పాపములని చాలా క్లియర్గా చదువుతూ ఉన్నాం. 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆమోసు గ్రంథంలో 25వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. చూడండి, 25వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములు నాకు అర్పించితిరా. మీరు మీ దేవత అయిన మెలేకు గుడారమును, మీరు పట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చితిరి కదా. కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మను చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే రాబోయే తీర్పును ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ ప్రకటిస్తున్నారు. అక్కడే కదండి, 8వ అధ్యాయంలో కూడా తీర్పు ఉంటుంది. 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చే ఉన్నది, నేను ఇకను వారిని విచారణ చేయక. 10వ వచనం చూడండి. మీ పండుగ దినములు దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనె పట్ట కట్టుకొన చేయుదును, అందరి తలలు బోడి చేసేదను. అంటే ఇదంతా కూడా ఉగ్రత, తీర్పు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన దోషమును బట్టి వారి మీదకి రప్పింపబోతున్న తీర్పును ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, తెలియచేశాడు. 7వ అధ్యాయంలో కూడా 1 నుంచి 9 వరకు కూడా తీర్పు మనకి కనిపిస్తుంది ఆమోసు గ్రంథంలో. ఇన్ని తీర్పులు అంటే ఎంత భయంకరంగా, ఒకటి యోనా ప్రవక్త ద్వారా మాట్లాడి
పోగొట్టుకున్న దాన్ని మొత్తము సంపాదించుకొని గొప్ప స్థితికి వెళ్ళటానికి దేవుడు సహాయము చేశాడు. అయితే వీరు తిరుగుబాటు చేసి పాపము చేసిన విధానమును బట్టి ఇశ్రాయేలీలు ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు వారిని పలుమార్లు హెచ్చరించి వారి మీదకి రాబోతున్న తీర్పుని, ఇశ్రాయేలు మీదకి యూదా మీదకి రాబోతున్న తీర్పును చాలా స్పష్టముగా దేవుడు అక్కడ మాట్లాడటాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయినను, నా మాట అర్థమవుతుందండి, అయినను తన జీవితంలో, వారి జీవితంలో పశ్చాత్తాప్తులు అవ్వలేదంట. ఇంకా హృదయం ఎలా చేసుకున్నారంటే కఠినం చేసేసుకుంటూ వచ్చారంట. హృదయం కఠినమైపు, నీకు కూడా అలా అయిపోతున్నదా? నేను హెచ్చరిస్తుంటుంటే దేవుడు, హృదయం కఠినము చేసేసుకుంటున్నావా పశ్చాత్తాపడటానికి బదులుగా? వాళ్ళు అంతే చెప్తారులే, దేవుడు అంతే చెప్తాడులే, ఏం కాదులే, ఇంకా టైం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే, నాకు ఇంకా కొంచెం టైం ఉందిలే అని అనుకుంటూ ఉన్నావేమో సహోదరి, సహోదరుడా. ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన ప్రేమ వాత్సల్యత కలిగిన దేవుడు. అలానే ఆయన తీర్పు తీర్చే దేవుడని గుర్తుపెట్టుకుందాం. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలులారా, మీరు 1, 2, 3, 4 సార్లు చేసిన దోషములు ఎక్కువైపోతున్నాయి. మీ దోషమును బట్టి మీకు నేనేమిస్తాను అంటే, వినకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంట, అక్కడ ప్రజలందరూ కూడా ఆ సేవకుడు ప్రకటిస్తూ ఉంటుంటే, బాగా వినండి నా మాట, ఆమోసు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల మీదకి, రాజు మీదకి రాబోతున్న శిక్షను, తీర్పును ప్రకటిస్తూ ఈ సేవకుడు ఉంటే, అక్కడ బేతేలులో విగ్రహారాధన పూజారి అయిన, నా మాట అర్థమవుతుందండి, విగ్రహారాధన గుడిలో ఉన్న ఒక పూజారి, అతని పేరు అమజ్యా. ఏం పేరండి? పూజారి అంటే యాజకుడు. ఎక్కడ? విగ్రహారాధన గుడిలోని యాజకుడైన అమజ్యా ఆయన పేరు. అతను ఏం చేస్తాడంటే, రాజైనటువంటి ఈ 2వ యెరోబాముకి వర్తమానము పంపిస్తాడు. ఏమని పంపిస్తాడు? రాజా, మీ గురించి, దేశము గురించి ఆమోస్ అనే ఈ ప్రవక్త, ఒక ఆయన సేవకుడని వచ్చాడు, చాలా చెడ్డగా చెప్తున్నాడు. ఇతన్ని ఏదో ఒకటి చెయ్యండి, అసలు ఈ ఊరి నుంచి పంపించేయండి, ఇతన్ని శిక్షించండి అని ఒక పెద్ద వర్తమానము రాసి రాజుగారి దగ్గరికి పంపుతాడు. ఎవరి దగ్గరికి? ఈ యొక్క 2వ యెరోబాము దగ్గరికి పంపుతాడు. చదువుదామా ఆ మాటలు? 7వ అధ్యాయము ఆమోసు గ్రంథంలో 10, 11 వచనాలు చదువుదామా? అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇజ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానము పంపి, ఇజ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు, ఇజ్రాయేలీలు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియచేసెను. మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను, దీర్ఘదర్శి, తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము, అచ్చటనే నువ్వు సువార్త ప్రకటించుకో, ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, ఈ స్థలం నుంచి నువ్వు వెళ్ళిపో అని రాజుకి కంప్లైంట్ ఇచ్చేసాడంట ఈ యొక్క విగ్రహారాధికుడైన యాజకుడైనటువంటి అమజ్యా. కంప్లైంట్ ఇచ్చాడు. కొంతమంది అంతే, దేవుని సువార్తను మనము ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు మనము నీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు, నీ జీవితంలో యథార్థముగా నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు, నీ భక్తిని, నీ విశ్వాసమును చెరగొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. పారిపో అని చెప్పేవాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. ఇక్కడ కాదు నువ్వు ప్రకటించాల్సింది, మరొక చాటికి వెళ్ళిపో, ఇంకెక్కడన్నా చూసుకో. అలానే అంటున్నారు ఆమోస్ని. ఏమంటూ ఉన్నాడు ఆయన? ఓ ప్రవక్త, ఇక చాలు నువ్వు, ఓ సేవకుడు ఇక చాలు, ఇక్కడ చెప్పింది జాగ్రత్త, ఇక రాజుగారికి చెప్పేశాను, నేను కంప్లైంట్ ఇచ్చేసా రాజుగారికి. ఇప్పుడు ఆయన రాబోతున్నాడు, నిన్ను ఇప్పుడు చంపనన్నా చంపేస్తాడు. ఆయన రాకముందే నువ్వేమైపో, ఎక్కడికి పారిపో? యూదా దేశానికి పారిపో. అంటే అక్కడ కొద్దిగా సువార్త చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. యూదా దేశంలో సువార్తను ఆటంకపరిచే వాళ్ళు ఉండరు.
యూదా దేశం అంతా చాలా వరకు అందరూ కూడా మనము ధ్యానించిన ప్రతి రాజులు అక్కడ వారు ప్రవక్తలను చాలా వరకు గౌరవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రవక్తలు చెప్పిన మాటలకి భయభక్తులు కలిగిన వారిగా మనం చూస్తూ ఉన్నాము. ప్రవక్తలను హింసించేది కానీ, ప్రవక్తల గురించి దూషించటము కానీ, వారిని చంపాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నవారు కానీ ఎవరు అంటే ఇశ్రాయేలీల రాజులలోనే ఈ మనసు పుట్టుకుంటూ వస్తూ ఉంటుంది. కానీ వారు దేవుని బిడ్డలే, ఇశ్రాయేలీలే. కానీ చూడండి ఎలాంటి మనస్సు వారికి ఉన్నదో చూడండి. ఈ వర్తమానము రాజుగారికి తెలియచేసి ఆ యాజకుడు అంటూ ఉంటాడు, ఆ సేవకుని భయపెడుతూ ఉంటాడు. ఈరోజు అపవాది కూడా గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని, కానీ వాడు సింహము కాదు. యూదా గోత్రపు సింహం ఎవరు? మన రాజు, మన యేసుక్రీస్తు ప్రభువారు. మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. స్టెఫెన్ను కూడా భయపెట్టారు, పేతురు గారిని భయపెట్టారు. వెళ్ళిపో, చెరసాల్లో నుంచి పంపిస్తున్నాం, ఇంకెక్కడ నువ్వు సువార్త ప్రకటించడానికి వీల్లేదు అన్నారు. కానీ మేము మా జీవము కలిగిన దేవుని మాట వినుట శ్రేష్టమా, నీ మాట వింటం మాకు మేలా? ధైర్యంగా ఏం చేశారు వాళ్ళు? సువార్త. దేనికి మనము భయపడవలసిన అవసరం లేదు. ఆమోసు కూడా దేనికి భయపడలా, దేవుని పక్షముగా అలానే నిలబడ్డాడండి, అలానే నిలబడ్డాడు. ఈరోజు నువ్వు భయపడక నిలబడితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. నిన్న ఉదయం అనుకుంటా మనం ఒక మాట చదువుకున్నాం, భయపడకము నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని. అవును, షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆ యొక్క నెబుకద్నెజరు రాజు బొమ్మ ప్రతిమకు నమస్కారము చేయకపోతే ఆ రాజు ఎక్కడ పడవేస్తానని చెప్పాడండి? అగ్నిగుండం. 3 అంతలు 2 అంతలుగా అధికము చేశాడంట ఆ మంటని. అందులో పడవేస్తున్నప్పుడు పడవేసిన వారు, షడ్రకు మేషకు అబేద్నెగోను త్రోసివేసిన వారు, వీళ్ళు కాలిపోయి చనిపోయారంట. అగ్నిలో పడేస్తానికి అట్లా వెళ్ళిన వాళ్ళు ఆ సెగకి వీళ్ళేమైపోయారు? కాలిపోయారు. కానీ వారి వెంట్రుక కూడా కాలిన వాసన రాలేదండి. వారి వస్త్రములు కూడా ఎక్కడ కాలిన స్మెల్ రాల. నేను మీకు చెప్తూ ఉంటా, అక్కడెక్కడో మంటేస్తారు. అక్కడెక్కడో మంట వేస్తే మనం చర్చిలోకి రాగానే అబ్బా ఎవరో మంటేశారు. ఎందుకు? పొగ చుట్టూత మన కర్టన్స్ కానీ చర్చి అంతా కానీ అట్లా కమ్ముకుపోయి ఉంటుంది. ఆ వెంటనే ఏమొచ్చేస్తుంటుంది? స్మెల్ వస్తుంది. మనం ఒక 5 నిమిషాలు ఇక్కడ ఈ చర్చిలో అలానే ఉండగానే ఒక 5 మినిట్స్ తర్వాత మన స్కిన్ కూడా ఏం స్మెల్ వస్తుంటుంది? మన బట్టలు కానీ స్కిన్ కానీ ఎలాంటి స్మెల్ వస్తుంటే? పొగ స్మెల్ వచ్చేస్తాయి. అంటే ఒక కాలిన స్మెల్ వస్తూ ఉంటాయి. కానీ వీరిని ఆ స్మెల్ కూడా రాలేదంట. వీరి వస్త్రాలు కానీ వారిని చూచినప్పుడు ఆ స్మెల్ కూడా రాలేదంట. దేవుడు 4వ వానిగా దేవదూతను అక్కడ పెట్టి వారిని ఏం చేశాడు? సంరక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని కొరకు నిలబడటం నీ వంతు. అర్థమవుతుందండి? నిలబడటం నీ వంతు. నిలబడిన నిన్ను సంరక్షించటం ఎవరి వంతో తెలుసా? ఆయన వంతు. హల్లెలూయా. నీ కుటుంబంలో కానీ, సంఘములో కానీ, నువ్వు వెళుతున్నటువంటి స్థలాలలో కానీ దేవుని కొరకు నువ్వు నిలబడు. నీ కొరకు ఆయన నిలబడతాడు, నీ పక్షముగా ఆయన పోరాడతాడు, ఆయన యుద్ధము చేస్తాడు. అంతేకాని ఎక్కడికి ఏ స్థలముకు వెళితే ఆ యొక్క ఊసర విల్లుల వలె మన రంగులను ఏం చేసుకోకూడదు? మార్చుకోకూడదు. కొంతమంది క్రైస్తవులం అంటూ ఉంటాము, సందర్భానికి తగినట్లుగా, లేకపోతే మనం వెళ్ళినటువంటి ఆ క్లైమేట్లకి, ఆ యొక్క మనుషుల యొక్క పరిస్థితులకు తగినట్లుగా మన యొక్క అవతారాన్ని మార్చేసుకుంటాం, మాటని మార్చేస్తాము, స్వభావం అంతా మారిపోతుంది, వారితో ఇదైపోతూ ఉంటాం. అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాయి. కొన్ని స్థలాలకు వెళ్ళిపోతారు, విస్తారమైన జోకులు వేసుకుంటూ ఉంటారు, లేకపోతే సరసోక్తులు ఆడేస్తూ ఉంటారు. అంటే వాళ్ళను బట్టి వీళ్ళు కూడా ఏమైపోతుంటారు? మారిపోతారు. ఇంకొక స్థలాలకు వెళ్ళిపోతారు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా బూతులు మాట్లాడేస్తూ ఉంటారు. అంటే వెళ్ళిన దగ్గరను బట్టి వీళ్ళ యొక్క రూపాన్ని మార్చేసుకుంటూ ఉంటారు. క్రీస్తు కనపడడు వాళ్ళల్లో. నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా యేసు క్రీస్తు ప్రభువారు కనపడాలి. హల్లెలూయా. యోసేపుని తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టినా కూడా అతనిలో ఎవరిని చూడగలిగారంట? దేవుని చూడగలిగారు. దానియేలుని ఎక్కడ పెట్టినా కూడా దానియేలులో ఎవరిని చూడగలిగారు? దేవుణ్ణి చూడగలిగారు. వారి స్వభావాన్ని మార్చుకోలే, పరిశుద్ధతను విడిచిపెట్టలేదు వాళ్ళు. ఈరోజు పరిశుద్ధతను విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టేసి ఏ ఎండకి ఆ గొడుగు ఏం చేస్తున్నారంట? పడుతున్నారు అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. నువ్వు పట్టకూడదు అట్లాగా. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే భక్తి నీకు ఉండకూడదు. స్థిరమైన వారిగా మనం ఉండాలి. అయితే ఆమోసుని భయపెట్టారంట. ఈ విషయం ఎవరికి తెలిసింది? రాజుగారికి తెలిసిపోయింది. ఎవరు ఆ రాజు? సెకండ్ యెరోబాముకి తెలిసిపోయింది. అది విని కూడా యెరోబాము అంట ఆమోసుకు ఎలాంటి శిక్ష విధించలేదంట. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. 12వ వచనము 7వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి చదువుదాం. ఆమోసు గ్రంథంలో. మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లా, నేను దీర్ఘదర్శి 12వ వచనం నీ వార్తను ప్రకటించుము. ఆమోసు అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? అందుకు ఆమోసు అమజ్యాతో, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చెను. యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలీయులను గూర్చి ప్రవచింపకూడదనియు, ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యాగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలెదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. అవశ్యముగా ఇశ్రాయేలీలు తమ దేశము విడిచి, చూడండి అతని మీదకి ఏమొచ్చేసింది ఇప్పుడు? శాపం. ఎవరైతే తనని నాశనం చేయాలనుకున్నారో వారి మీదకే దేవుని యొక్క శాపము రావటాన్ని చూస్తున్నాం. అయితే ఈ రాజు జోక్యము చేసుకోలేదు. ఆ రాజు జోక్యము చేసుకోలేదు. ఆ సేవకునికి ఎటువంటి హాని కూడా చేయలేదండి. ఎటువంటి హాని చేయలేదు. అంతేకాదు, ఇతని కాలంలో మరొక సేవకుడు కూడా ఉన్నాడు, మరొక ప్రవక్త కూడా ఉన్నారు. ఫస్ట్ ఉన్న ప్రవక్త ఎవరు ఇతని కాలంలో? సెకండ్ యెరోబాము కాలంలో ఉన్న ప్రవక్త ఎవరు? యోనా గారు. యోనా మాటకి లోబడి వెళ్ళి జయము పొంది శత్రువుల మీద పోగొట్టుకున్న సమస్తాన్ని తీసుకొని వచ్చి ఇశ్రాయేలులకు రక్షకుడుగా నిలబడి వారిని గొప్పవారిగా చేశాడు. ఒకటి. రెండు, ఆమోసు ప్రవక్త కూడా ఉన్నారు. ఆమోసు, ఇశ్రాయేలీయులారా 2-3 సార్లు మీరు చేసిన దోషమును బట్టి మీకు ఈ శిక్ష రాబోతున్నది అని ప్రకటిస్తే వీళ్ళు పశ్చాత్తాప్తులైనట్లుగా మనం ఇక్కడ చూడట్లేదు. మూడవ ప్రవక్త హోషేయ ప్రవక్త కూడా ఇతని కాలంలో ఉన్నారు. ఏ ప్రవక్త అండి? హోషేయ గ్రంథం చదువుకుంటాం కదా, హోషేయ ప్రవక్త గారు కూడా ఉన్నారు. చదవండి 1వ అధ్యాయం హోషేయ గ్రంథం 1వ వచనం చదువుకుందాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలోనూ యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇజ్రాయేలు రాజు దినములలోనూ బేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అంటే ఏ రాజు కాలంలో? అంటే అటు యూదా రాజులు ఉన్నారులేండి. ఇప్పుడు మనం యూదా రాజులను ధ్యానించట్లేదు, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇశ్రాయేలు రాజులు ధ్యానిస్తున్నాం. అంటే ఈ యొక్క సెకండ్ యెరోబాము కాలంలో ఏ ప్రవక్త కూడా ఉన్నాడంట? హోషేయ ప్రవక్తను కూడా దేవుడు పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయములో 3వ అధ్యాయములో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలులకి సరిదిద్దుకోమని వారిని ఎంతగా మాట్లాడుతూ వారి మీద జాలి చూపిస్తాను, మీరు ఒప్పుకోండి పాపములని ఎంతగానో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ వారు ఏం చేయరు, వారి హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టిన వారుగానే ఉంటారు. కానీ ఇతనంట ఇంత మంచి గొప్ప దైవజనులని, సత్యము కొరకు నిలబడి ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించిన దైవజనులు ఇతని కాలములో ఉన్నప్పటికీ ఇతను బహు దుర్మార్గముగా చివరి దినాల్లో ప్రవర్తించడాన్ని చూస్తూ ఉంటాం. రండి రాజుల 2వ గ్రంథంలో చివరికి మాట మనం చదువుకుందాం. 14వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించినాడు. ఏమాత్రము పాపమును ఏం చేయలేదంట? విడిచిపెట్టలా. పైగా నెబాతు కుమారుడైన యెరోబాము చేసినటువంటి ఆ దూడలను అనుసరిస్తూ పూజిస్తూ వెంబడిస్తూ ప్రజలను కూడా పాపములోనికి నడిపించిన వాడిగా చూస్తున్నాం. యెరోబాము అనగా మనం చదువుకున్నాం, ప్రజలు విస్తరించుట అని మనం చదువుకున్నాం. అనగా ప్రజలను ఆశీర్వాదకరముగా వారిని విస్తరింపచేస్తూ వారికి కావలసిన అవసరతలు చూస్తూ తన రాజ్యము దినదినము విస్తరిస్తూ ఉండాలటానికి ప్రయత్నము చేయాల్సిన ఈ రాజు పాపము విస్తరింపచేస్తూ వచ్చినట్లుగా చివరి దినాల్లో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో కూడా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. దేవుడిచ్చినటువంటి అవకాశమును మనము సద్వినియోగము చేసుకోవాలి, కానీ దుర్వినియోగపరుచుకునే వారిగా మనము ఉండకూడదండి, ఉండకూడదు.
ఇతని జీవితంలో ఎంత చక్కగా ఒక దైవజను తర్వాత మరొక దైవజనులు ఎంత దేవుడు ప్రేమిస్తే దైవజనులు నీ దగ్గరికి వస్తారో తెలుసా? చాలామందికి దైవజనులు సేవకుల ద్వారానో లేకపోతే దేవుని బిడ్డల ద్వారానో ఒక గద్దింపు, ఒక హెచ్చరింపు వచ్చి రండి ప్రార్థనకి అని పిలిస్తే చులకన ఏంటంటే చులకన చేస్తా, వస్తాంలే ఏం పని లేదు, పద్దస్తమానం పిలుస్తుంటారు, మాకు పనులు లేవా, మాకు అవి లేవా ఇవి లేవా అంటూ ఉంటారు. ప్రియ సంగమా, దేవుడు పదే పదే నీతో మాట్లాడుతున్నాడు అంటే, పదే పదే నీ దగ్గరికి పంపుతూ ఉన్నాడు అంటే నువ్వు అక్కడ లోబడవలసిన విషయం ఏదో ఉంది, నువ్వు సరి చేసుకోవలసిన విషయం ఏదో ఉంది. లేదా నీ టైం క్లోజ్ ఏమైపోతుంది, టైము అప్ అయిపోతుంది నీ టైం. అందుకే పదే పదే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడేమో. సంగమా, పరిశీలన చేసుకుందాం. దేవుడిచ్చినటువంటి సమయమును మనము అవకాశమును ఉపయోగించుకుందాం ఈరోజు. అయితే ఈ యొక్క సెకండ్ యెరోబాము మొదట సేవకుడి దగ్గర మాత్రమే ఉపయోగించుకున్నాడు, కానీ సరిచేసుకున్నాడు. కానీ మిగతా ఆమోసు ప్రవక్త చెప్పిన, హోషియా ప్రవక్త చెప్పిన, ఎవరు దేవుని సేవకులు చెప్తున్నా ఏం చేయలేదు. లెక్క చేయకపోగా నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన ఆ పాపమును చేసి దేవుని దృష్టికి చెడుతనాన్ని జరిగించాడంట. ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడో దేవుడు. రేపు నన్ను నువ్వు చూస్తావో లేదో నాకు తెలియదు, నిన్ను నేను చూస్తానో లేదో నాకు తెలియదు. ఈ ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నీకు నాకు ఈ తరుణం ఇస్తున్నాడు. మనం ఉపయోగించుకుందాం. ఒకరితో మనకు అనవసరం. మనకిచ్చిన సమయాన్ని మనమేం చేసుకుందాం, దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగం పరుచుకుందాం. ఏమండి, రూతు ఒక విగ్రహారాధికురాలే, ఒక మోయాబీయురాలే. రూతు తను ఒక విగ్రహారాధికుడు గుడిలో ఒక విగ్రహారాధికురాలిగా, ఒక పూజారిగా ఉన్నటువంటి ఆమె రూతు. తెలుసా మీకు? బహు భయంకరమైనటువంటి స్త్రీ. అయితే మరి ఆమె తన జీవితంలో దేవుడు ఒకే ఒక్క అవకాశం ఇచ్చాడు, నయోమికి కోడలవటం. ఆమె భర్త చనిపోయినా, మామ చనిపోయినా అత్తని విడిచిపెట్టలేదంట. ఇది నా జీవము కలిగిన దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అని పట్టుకుందండి. అందుకే ఆమె దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారికి తల్లి అయ్యింది ఆమె. హల్లెలూయా. రాహాబు వేశ్య అయినా దేవుడు ఇచ్చిన ఒక్క అవకాశమును తన బ్రతుకులో అన్వయించుకొని సద్వినియోగము చేసుకున్నది కాబట్టి ఆమె కూడా మన రాజాది రాజు అయిన యేసుకు తల్లి అయ్యింది. హల్లెలూయా. నీవు దేవుడు నీకు ఇచ్చిన అవకాశమును ఉపయోగించుకొని నీ దోషములు, ఇంకా దాచిపెట్టబడినటువంటి దోషములు, ఇంకా నీ హృదయములో ఎక్కడ ఏ మూలన ఉన్నాయో అవి ఒప్పుకొని విడిచిపెట్టమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మేము ఒక వాక్యం వింటూ వచ్చాం యూట్యూబ్లో. మా సహోదరులతో కూడా కూర్చొని వింటూ ఉన్నాం. జనరల్గా అన్ని ఆచారముల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనము చెప్పుకుంటూ ఉంటాం, చిన్నదానికి పెద్దదానికి కూడా ఏం చెప్తూ ఉంటాం, తుబ్బంగల్నే సత్యం అంటాం కదా. లేకపోతే ఏదన్నా చెప్పంగానే బల్లి టక్ 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 అని కొట్టంగానే అదిగో సత్యం అంటాం కదా, సత్యం అంటాం. ఆ సేవకుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదండి, ఎందుకంటే ఏదో ఇంకొక సామెత కూడా ఉంటుంది. మాకు మా అమ్మమ్మ చెప్తూ ఉండేది ఒక సామెత. ఏంటంటే, ఒట్టి చేత్తో ముడితే ఇది ఉండదంట నొప్పి, ఉంగరాల చేత్తో ముడితే ఏమీ ఉండదంట, ఒట్టి చేత్తో ముడితే నొప్పింట కదా. అంటే ఇప్పుడు మనలాంటి చిన్న చిన్న సేవకులు చెప్తుంటే ఒట్టి చేత్తో ముట్టినట్టు ఉంటుంది అనమాట. ఏంటి ఇట్లా చెప్తుంది, అట్లా పెద్ద పెద్ద సేవకులు చెప్తూ ఉంటుంటే చాలా బాగుంటుంది మనకి. ఆ సేవకుడు అన్నాడు, మీలో ఎవరైనా గృహప్రవేశం చేస్తున్నప్పుడు పాలు పొంగిస్తున్నారా అడిగాడు. ఎవరో కాదు, మన ప్రకాష్ అన్న. మీలో ఎవరైనా పాలు పొంగిచ్చారా? నిజంగా పొంగిచ్చారా? చేతులు ఎత్తుదాం. ఇలా 1 2 ఇంకా యూట్యూబ్లో వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు కూడా ఒకవేళ పాలు పొంగిచ్చారేమో నాకు తెలియదు. పాలు పొంగిచ్చే వాళ్ళందరితో చెప్తున్నాడు ఆయన. అదేంటిదంట, అన్య ఆచారం అంట. ఏ ఆచారం? ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉంటాడంట. ఇవన్నీ దిక్కులు, 8 దిక్కులకు సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంటుందన్నమాట. ఆ దేవుళ్ళు శాంతిస్తారంట. ఈ పాలు ఎందుకు పొంగిస్తారంటే, వంటింట్లోకి వెళ్ళినటువంటి స్త్రీలంట మరణము పాలు కాకుండానట్లుగా, అగ్నిదేవుడంట వాళ్ళని ఆవహించకుండానట్లుగా, మృంగకుండానట్లుగా ఈ పాలు అనేది పొంగిస్తారంట. అది పొంగినప్పుడు మంట చల్లారిపోతుంది కదా, చల్లారిపోయినప్పుడు అంట ఆ అగ్ని చల్లారుతుందంట. ఆ యొక్క మరణం అనేది రాకుండా ఆ స్త్రీలని కాపాడుతుందంట. అదొక ఆచారం.
విగ్రహాలకి సంబంధించిన అన్య ఆచారములు అవి. విడి రోజుల్లో పాలు పొంగితే మనం ఏం చేస్తాం? ఒక్కరోజే నువ్వు పొంగిస్తున్నావు, రెండో రోజు ఏం చేస్తావు? పాలు పెట్టేనే పాలు పొంగిపోతున్నాయి, ఇప్పుడు దాకా నేను ఎంటే కూర్చున్నావు, నువ్వెందుకు కూర్చున్నావు, వెళ్ళి పాలు పొంగితే నువ్వు అంటాం. పరిగెత్తుతారు పాల కోసం కదా. రెండో రోజు కూడా కాదు, ఒకసారి పొంగించిన ఆ రోజే గంటలోనే ఏం చేస్తారు? పరిగెత్తుతారు. కానీ అంటున్నాడు అన్య ఆచారములను అభ్యసిస్తేనంట వారిని వ్యభిచారులు అని పిలుస్తున్నారంట. వాక్యం నేను చెప్పట్లేదండి, వాక్యము చెప్తుంది ఆ మాట. అంటే అలాంటి ఆచారములను అభ్యసిస్తున్న వారందరూ కూడా ఎవరంటున్నాడు దేవుడు? నేను అంటలేదమ్మా, వాక్యం చెప్తుంది. సేవకులు, పెద్ద సేవకులు, ఉంగరాలున్న సేవకులు, ఓకే, ఉంగరాలున్న సేవకులు జాగ్రత్తగా ఉందాం. ఆ చిన్నవి మనము దేవుని రాజ్యమునకు వెళ్లకుండా అభ్యంతర కారణం అయిపోతాయి. కాబట్టి ఆ చిన్నవి మనం సరి చేసుకుందాం. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటివి విడిచిపెట్టు. దేవుడు మనకిస్తున్న అవకాశం. ఈ రెండవ యెరోబాముకి దేవుడు పలుమార్లు అవకాశం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకి పలుమార్లు అవకాశం ఇచ్చాడు. ఆమోసు ప్రకటిస్తూనే ఉన్నాడు. హోషియా ప్రకటిస్తూనే ఉన్నాడు, మారండి, ఇదిగో ఈ తీర్పు వస్తుంది, ఇదిగో తీర్పు వస్తుందని తెలిసి కూడా ఎలాగున్నారంటే నోవాహు దినాలలో ఎలా ఉన్నారంట? తినుచు త్రాగుచు పెండి చేసుకుంటూ పెండ్లికిస్తూ హ్యాపీగా ఉన్నారంట. ఆ తర్వాత ప్రవచనం నెరవేరి ఓడ స్టార్ట్ అయిపోతుంది. మూయబడినప్పుడు నోవా తలుపు పాడతాం కదండి, సండే స్కూల్ పాట. నోవా తలుపు తీ, దేవుడే ఓడ తలుపు బిగించెను, నశించిరి లోబడని. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నీవు ఆ లోబడని గుంపులో ఉంటావా ఈ యెరోబాములాగా? లేక సరిచేసుకొని ఆశీర్వదించబడిన మన యోధారాజు అయినటువంటి దావీదులాగా నీ బ్రతుకుని మార్చుకొని తరతరాలకు ఆశీర్వాదకరముగా మారుతావో నిన్ను నీవే పరిశీలన చేసుకోండి. ముక్కరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న వాక్యము దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థనలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను రవ్వా. నీ వాక్యము చేత దినదినము మమ్మల్ని తృప్తిపరచుచున్నవాడా, బలపరచుచున్నవాడా, లేవనెత్తుచున్నవాడా, నిలబెట్టుచున్నవాడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. నీ ప్రేమ కొరకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ దాసురాలైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి బలపరిచి అభిషేకించమని, నన్ను మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.